దేవుని వాక్యాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగాన్ని చదువుకుందాం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. మరి వాగ్దానంతో కూడిన వాక్యం ఇది. ఎంతో శ్రేష్టమైన వాక్యం. దేవుని వాక్యం తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ఆ తర్వాత యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఈ వాక్యానికి ముందు భాగాన్ని కనుక చూసినట్లయితే ఈ వాక్యం యొక్క అర్థం ఇంకొంచెం మనకి ఎక్కువగా అర్థమవుతుంది. ఇదే 2వ వచనంలో మొదటి భాగం ఇప్పుడు చదువుకుందాం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఎలాంటి చీకటి అంటే ఇది? కటిక చీకటి. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇదండి ఈ వాక్యం తెలిస్తేనే ఆ 2వ భాగానికి అర్థం మనకి అర్థమవుతుంది. భూమిని చీకటి కమ్ముతున్నది. ఏమిటండి దీనికి అర్థము అని చెప్పనంటే, ఎప్పుడైతే లోకంలో పాపం పెరిగిపోయిందో, మనిషి అపవాదికి చోటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి అపవాదికి చోటిస్తూ ఉన్నాడో, అపవాది యొక్క స్వాధీనంలోనికి, అపవాది యొక్క బానిసత్వంలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. భూమిని చీకటి కమ్ముతుంది. ఈ భూమి అంతా కూడా అపవాది స్వాధీనంలోనికి వెళ్తుంది. దేవుడు స్వతంత్రులుగా బ్రతకమని చెప్పినని మనిషిని చెబితే, మనిషి తనంతట తానే దేవుడిచ్చిన అధికారాన్ని, ఆధిక్యతను, స్వాతంత్రాన్ని పక్కన పెట్టి సాతాను యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. బుద్ధిపూర్వకంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో ఆ వ్యక్తి పాపమునకు బానిస, అలాగే అపవాదికి కూడా బానిసే. భూమి మీదకి ఏమి కమ్ముకుంటుందంటే చీకటి కమ్ముకుంటుంది. అపవాది యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. ఎక్కడ? భూమి మీద. అపవాది సంబంధుల యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. అలాగే పాపము పెచ్చుమీరిపోతుంది. ఈ చీకటికి ఉన్న మరొక అర్థం ఏంటి అంటే పాపము పెచ్చుమీరిపోతుంది. మనిషి అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాడు. దాన్ని బట్టి పాపము మరింత విచ్చలవిడిగా చేస్తూ ఉన్నాడు. పాపము సర్వసాధారణమైపోతున్న పరిస్థితి. పాపానికి కూడా మరి చట్టాలు చేస్తున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయాలైతే దేవుని వాక్యము తప్పు అని చెబుతుందో, పాపము అని చెబుతుందో, ఆ విషయాలు ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో మరి అది పర్వాలేదు, మంచిదే, ఓకే, చట్ట ప్రకారం కరెక్టే, ఇది ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛ అన్న పేరుతోటి మరి పాపము కూడా చట్టపరం అయిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. అంటే లోకమంతా కూడా పాపముతో నిండిపోతూ ఉంది. చీకటి కమ్ముకుంటుంది అని చెప్పనంటే అపవాది స్వాధీనంలోకి వస్తుంది. 1, 2 పాపముతో నిండిపోతుంది. అంటే పాపము యొక్క క్రియలతో నిండిపోతుంది. 3 పాపం వలన వచ్చే పర్యావసానాలు లేకపోతే పరిణామాలు. ఈ పర్యావసానాలు, ఈ పరిణామాలతో లోకమంతా కూడా నిండిపోతుంది.
ఎక్కడ చూసినా ఈరోజు రోగాలే కదండి. మనుషులు వ్యాపారాలు పక్కన పెట్టేశారు, ఉద్యోగాలు పక్కన పెట్టేశారు, అన్నీ పక్కన పెట్టేశారు. దేనివలన? రోగాలు. మనిషి దేనికి భయపడుతున్నాడు? రోగాలకు భయపడుతున్నాడు. వ్యాధులు భయంకరంగా లోకమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాధులతో నిండిపోయింది ప్రపంచం. ఈ భయంకరమైన వ్యాధులకి గల కారణం ఏంటి? మనిషి చేస్తున్న పాపక్రియలే. పాపం ఎప్పుడైతే వెచ్చలివిడైపోతుందో, పాపం ఎప్పుడైతే పెచ్చుమీరిపోతుందో, ఆ పాపానికి వచ్చే పర్యావసానమే శాపము. ఆ శాపములోనే ఈ బాధలు, వేదనలు, శోధనలు ఇవన్నీ కూడా పాపం యొక్క పర్యావసానాలు. గమనిస్తున్నారా? నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి, మనుషుల్లో కలవరము, దుఃఖము, భయము, ఆందోళన ఇవన్నీ కూడా పాపం వలన వచ్చే పర్యావసానాలండి, కాన్సిక్వెన్సెస్ అంటారు. కాబట్టి భూమిని ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముతుంది. ఆ చీకటి అపవాదికి సంబంధించింది, పాపానికి సంబంధించింది, పాపం వలన వచ్చే పరిణామాలకి, పర్యావసానాలకి సంబంధించింది. అలాగే పాపం వలన వచ్చే జీతము మరణానికి సంబంధించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఎంత అత్యధికంగా ఉన్నాయో, ముఖ్యంగా మన దేశంలో అయితే వేలాది ప్రజలు చనిపోతున్నారు. ఏమండి? ఎన్నో చోట్ల మరణాల సంఖ్యని బయట పెట్టట్లేదు గవర్నమెంట్. ఎందు గురించి అని చెప్పానంటే, ప్రాబబ్లీ నేను అనుకోవడం, దాన్ని బట్టి ప్రజల్లో ఇంకా ఆందోళన పెరుగుతుందేమో, ఇంకా భయం పెరుగుతుందేమో, ఇంకా కలవరం పెరుగుతుందేమో. ఎంతోమంది భయంతోనే చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వస్తుంది చాలామంది. అంటే మరణాల సంఖ్య ఎంత విపరీతంగా పెరిగిపోయిందో, పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇది భూమి యొక్క పరిస్థితి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. భూమిని ఏం కమ్ముకుంటుందంట? మరలా చదువుదాం ఈ మాట. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిలో ఉన్న పరిస్థితి ఇది. మనిషి ఎప్పుడైతే తనంతట తాను అపవాదికి, అపరాధానికి చోటిచ్చాడో, మనిషి తన జీవితాన్ని తీసుకెళ్ళి అపవాది చేతుల్లో పెట్టేశాడు. ఖచ్చితంగా పాపానికి పర్యావసానాలు, పరిణామాలు ఉంటాయి కనుకనే మనిషి దాని వలన వచ్చే ఆ శాపాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ వేదన్ని, ఆ కలవరాన్ని, ఆ భయాన్ని, భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఎన్నో కుటుంబాల్లో మరణాలు, ఎన్నో కుటుంబాల్లో దుఃఖము, ఎన్నో కుటుంబాల్లో వేదన, రోదన. గమనిస్తున్నారా? ఇదంతా కూడా మనిషి అంటే మనంతట మనము చేసుకోవడం వలన వచ్చింది. ఇది స్వయంకృపరాధం అంటారు కదా, అదనమాట. దేవుడు చెబుతున్నాడు, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి. కటిక చీకటి అంటే చీకటి అని చెప్పిన ఆపిల, కటిక చీకటి అని చెప్పి అంటున్నాడు. అంటే ఏంటి? చిమ్మ చీకటి. చీకట్లో మనిషికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఈరోజు ప్రపంచం పరిస్థితి అదే కదండి. ఎలాంటి చీకటి కమ్ముకుంటుందంట భూమిని అని చెప్పానంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎటువైపు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి మరి పరిష్కారం దొరుకుతుందో అనే పరిస్థితుల్లో మనిషి ఈరోజు ఉండిపోయాడు. ఇది ఒక్కరి పరిస్థితో, ఇద్దరి పరిస్థితో, ఒక ఊరు పరిస్థితో, ఒక వాడ పరిస్థితో కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. చిమ్మ చీకటి, అర్థము కాని పరిస్థితి, అయోమయమైన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో వచ్చేసింది. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ వస్తుంది, మరలా ఇప్పుడు ఏమంటున్నారంటే మరలా థర్డ్ వేవ్ అని చెప్పి అంటున్నారు. మనిషి కళ్ళకి ఇవే కనపడుతున్నాయి. ముందేమో వృద్ధులు చనిపోయారు, తర్వాత ఏమో యవనస్తులు చనిపోయారు, ఈ థర్డ్ వేవ్లోనేమో పిల్లలు చనిపోతారు అని చెప్పినని ఇప్పుడు ఒకటి ముగుస్తుంది, రాబోయే దాని గురించి వస్తుందేమో అని చెప్పినని దాని గురించి భయంతో, ఆందోళనలో ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు.
దేవుడు ముందుగా తెలియపరుస్తున్నాడు, భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి కమ్ముతుందంట. మనుషులకి దిక్కుతోచని పరిస్థితి, అయోమయమైన పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక శుభవార్త మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ శుభవార్త అని చెప్పనంటే, ఆ 2వ భాగంలో గనక మనం చూసినట్లయితే, ద లార్డ్ రైజెస్ అపాన్ యూ, ఆ రిఫరెన్స్ తీయండి. ద లార్డ్ రైజెస్ అపాన్ యూ అండ్ హిస్ గ్లోరీ అపియర్స్ ఓవర్ యూ. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. గమనిస్తున్నారా? చీకటితో నిండిపోతున్న ఈ లోకానికి ఒక శుభవార్త ఏంటి అని చెప్పనంటే, యెహోవా నీ మీద ఉదయించెను. యెహోవా నీ మీద ఉదయించెను. ఇదే విషయం మనకి ఇదే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో గనక మనం చూస్తే 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడేమో ప్రకాశించును అని చెప్పనుంది, ఇక్కడేమో 60వ అధ్యాయంలోనేమో ఉదయించెను అని చెప్పని రాయబడి ఉంది. ఇక్కడ ప్రకాశించును అనే దానికి భవిష్యత్ కాలాన్ని గురించి చెప్తున్నాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అంటే జరగబోయే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 60వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా యెహోవా వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ప్రవచనాత్మకంగా ఏ విషయం అయితే మరి ముందుగా చెప్పబడిందో అది నెరవేరుతుంది. ఇంతకీ ఈ వెలుగు ఏంటి? ఇక్కడ రాయబడిన మాట, మరి 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే గొప్ప వెలుగు అని చెప్పని రాయబడి ఉంది. మరి 60వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది అని చెప్పని రాయబడి ఉంది. ఇంతకీ ఏం వెలుగండి ఈ వెలుగు అని చెప్పనంటే, 1వ యోహాను 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అర్థమవుతుంది, దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. కటిక చీకట్లో ఉన్న మనుష్యుల మీదకి ఏం వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పనంటే, దేవుని వెలుగు. దానినే దేవుని మహిమ అని చెప్పన్నాడు. ద గ్లోరీ ఆఫ్ గాడ్. వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అయితే ఆసక్తికరమైన విషయం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం కన్నా ముందు మొదటి అధ్యాయమే చూద్దాంలేండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో గనుక మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఒకసారి చూద్దామండి. ఓకే, 4వ వచనం చదువుతున్నాను. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉండెను. చూసారా? ఆ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటిలో ఉన్న ఈ లోకములో ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే చీకట్లో ఉన్న మనుషులు దాన్ని గ్రహించలేదు అని చెప్తున్నారు. ఈరోజు అక్షరాల అదే పరిస్థితి నెరవేరుతుందండి. ఈ వెలుగు ఎవరిని ఉద్దేశించింది? యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించింది. ఏ వాక్యం అయితే 1 యోహానులో చెప్పబడిందో దేవుడు వెలుగై ఉన్నాడని, దానికి కీ ఏంటి అని చెప్పనంటే ప్రభు చెప్పిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఎవరిని గురించి చెప్పబడింది మాట? యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడింది మాట. ఈరోజు ప్రభువుని గురించిన సువార్త ప్రపంచవ్యాప్తంగా వినిపించబడుతుంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకట్లో మనుషులు
పాపం వల్ల వచ్చే శాపములో, ఆ శాపం వల్ల వచ్చే మరణములో బ్రతుకుతూ ఉంటే మనిషిని బ్రతికించటానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు తన వెలుగుని ప్రసరింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు. కానీ మనుషులు గ్రహింపకుండెను. ఆ వెలుగుని గ్రహించట్లేదు. ఎందుకో తెలుసా అండి? 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే దానికి జవాబు చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 19వ వచనము, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించారు. ఎందుకు గ్రహింపకుండెను మనుషులు అని చెప్పనంటే, చీకటి ఎందుకు గ్రహింపకుండెను అని చెప్పనంటే, మనిషి క్రియలు చెడ్డవైనందున మనిషి చీకటినే ప్రేమించాడు కానీ వెలుగుని ప్రేమించలేదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుడు నీకు నాకు సహాయం చేయాలి అని చెప్పనంటే, ఎస్, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది అని చెప్పేసి చెబుతూ, ఇదే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడిన మాట, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, అరైజ్, నువ్వు ఉన్న స్థానంలో నుంచి లే అని చెప్పానని దేవుడు చెబుతా ఉంటే మనుషులు లేవలేకపోతున్నారండి. దేవుడు చెబుతున్నాడు, లే, నువ్వు ఉన్న ఆ పరిస్థితిలో నుంచి లే, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది నిన్ను బ్రతికించటానికి, నీకు సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించటానికి దేవుని వెలుగు వచ్చిందని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉంటే మనిషి ఏం చేస్తాడంట అండి? చీకటినే ప్రేమించను కానీ వెలుగును ప్రేమించలేదు. ఆ వెలుగులో ఉన్న దేవాది దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? వెలుగులో ఉన్న దేవాది దేవుడు చెబుతున్న మాట ఏమిటి? ఆయన్ని వెంబడించమని చెబుతున్నాడు. అంటే మనుషులకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని చెప్పనంటే, ఆయన మాట విని ఆయన్ని వెంబడించడానికి ప్రాబ్లం వస్తుంది. ఈ రోగాల నుంచి ఉపశమనం కావాలి, మరణం తప్పించబడాలి, పరిస్థితులన్నీ కూడా చక్కబడాలి, కానీ దేవుని మాట వినకూడదు. ఇది ఈరోజు మనుషుల వైఖరి. దేవుణ్ణి ఎరగని ఎంతోమంది అలాగే ఉన్నారు. మందిరాలకు వెళ్ళే అనేక మంది ప్రజలు కూడా అదే విధంగా ఉండడం చాలా దుఃఖకరము, దౌర్భాగ్యమైన విషయం. ఏమంటున్నారు అని చెప్పనంటే, దేవుడు మాకు మేలు చేయాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, ఈ కోవిడ్ నుంచి విడిపించాలి, మా కుటుంబానికి రాకూడదు. బాగానే ఉన్నాయి ఈ ప్రార్థనలన్నీ కూడా. ఈ కోవిడ్ని తీసేయాలి, ఈ పర్యావసనాలను తొలగిపోవాలి, మా శాపం కాస్త ఆశీర్వాదకరంగా మారాలి అని కోరుకుంటున్నారు. కోరికలు బాగానే ఉన్నాయి, కానీ ఆయన మాట వింటున్నామా? లెమ్ము అనే మాట వింటున్నామా? ఆర్ వి లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? అందుకే వాక్యంలో రాయబడిన మాట, కేవలము వినేవారుగా మీరు ఉండొద్దు. డూ వాట్ ఇట్ సేస్. వాక్యం ఏం చెబుతుందో అది చెయ్యండి. అది చేయకుండా మీరు కేవలం వినటం వలన గ్రహించలేరు. మనుషుల హృదయం దేన్ని కోరుకుంటుంది? పాపాన్ని కోరుకుంటుంది, పాపాన్ని ప్రేమిస్తుంది, పాపములో జీవించడానికే ఇష్టపడుతుంది, కానీ వెలుగుని ప్రేమించట్లేదు, వెలుగులో ఉండడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే, వెలుగులో ఉన్నవాడిలో చీకటి ఉండనేరదు. వెలుగులో నీతి ఉంటుంది. అందుకని కదా వాక్యంలో రాయబడిన మాట, వెలుగు ఫలము ఏమనగా ఏమిటండి? ద ఫ్రూట్ ఆఫ్ లైట్ కన్సిస్ట్ ఇన్ ఆల్ గుడ్నెస్, రైచియస్నెస్ అండ్ ట్రూత్. సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుచున్నది. ఈ జీవితం మనుషులకి ఇష్టముంటల్లా. ఏ జీవితము? మంచితనము, మంచిగా ఉండే జీవితము, నీతిగా దేవుని నీతిని అనుసరించి జీవించే జీవితము, యథార్థముగా సత్యమును అనుసరించే జీవితము మనుషులకు ఉండటంలా. మనుషులకు కావాల్సిందల్లా ఏంటి అని చెప్పనంటే, తాత్కాలికమైన ఉపశమనం కావాలి, పరిస్థితుల నుంచి విడుదల కావాలి. అంతేకాని దేవుడు చెప్పే మాట వినే పరిస్థితుల్లో అనేకులు లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా అండి?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉందండి. ఒకసారి చూద్దామా? ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నానండి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చూసారా? పాపంలో ఉన్నవాడు మృతి చెందినవాడు, కాబట్టి ఆత్మీయంగా మృతి చెందినవాడు. వాళ్ళ జీవితంలో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని మాట పట్ల విధేయత ఉండదు, దేవుని పట్ల ఆసక్తి కూడా ఉండదు. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎలా లెగవాలండి? మేల్కోవడము అని చెప్పనంటే ఏమిటండి? మేల్కొని ఏం చేయాలి? లేవాలి. ఏమిటి లేవడం అంటే? ఏమిటి లేవడం అంటే దేవుని మాట విన్న మనము ఏం చేయాలండి? చూడండి ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. దేవుని మాట కేవలం వింటే సరిపోదు, వినిన తర్వాత ఏం చేయాలి? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, 10వ వచనం చదువుతున్నాను నేను. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. గమనిస్తున్నారా? ఇది ఇష్టం లేదు చాలామందికి. ఏమంటున్నాడు దేవుడు? ఆయన స్వరాన్ని వింటే ఆయన చెబుతున్న మాట ఏమిటి? నిష్ఫలమైన అంధకార క్రియల్ని ఖండించండి. అంటే మీ జీవితంలో నుండి దాన్ని తీసివేసుకోండి. అట్లీస్ట్ మీరు తీసివేసుకోలేకపోతే మీరు దేవుని సహాయం అడగండి. దేవుని కృప కొరకు ప్రార్థన చేయండి. మన ప్రార్థనలంతా కూడా బిజీ ప్రార్థనలు. ఏం ప్రార్థనలండి మన ప్రార్థనలంతా కూడా? మన ప్రార్థనలంతా కూడా అవసరాలు, స్వస్థతలు, లేకపోతే వీటి గురించే మన ప్రార్థనలు ఎక్కువ శాతం. కానీ దేవుని వెలుగు మన మీద ప్రకాశించినట్లుగా, ఆ వెలుగులో మనము జీవించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని వెలుగులో మనిషి ఉంటే మనిషికి క్షేమము, దేవుని వెలుగులో మనిషి ఉంటే మనిషికి ఆశీర్వాదము. గమనిస్తున్నారా? వెలుగు లేకపోతే మనిషికి చీకటే కదండి, అంటే శాపమే కదండి, మరణమే కదండి. కానీ వెలుగులో ఉన్న మనిషికి ఏమిటి? జీవము, నిత్య జీవము, ఆశీర్వాదము. హల్లెలూయా. ఆశీర్వాదం వెంట పరిగెడతా ఉంటారు ప్రజలందరూ కూడా. ఆశీర్వాదం ఎక్కడుందండి? వెలుగులో ఉందండి. నువ్వు వెలుగులో ఉంటే దీవించబడతావు, నువ్వు వెలుగులో ఉంటే రక్షించబడతావు, నువ్వు వెలుగులో ఉంటే క్షేమంగా ఉంటావు, నువ్వు వెలుగులో ఉంటే సమాధానం కలిగి ఉంటావు. మనిషి ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం అంటే డబ్బు సంపాదించడమే, ఆశీర్వాదము అని చెప్పనంటే సుఖభోగాలు అనుభవించడమే, ఆశీర్వాదం అని చెప్పనంటే కోరిందల్లా జరిగించుకోవడమే, ఆశీర్వాదము అని చెప్పనంటే నచ్చిందల్లా చేయడమే అని చెప్పి అనుకుంటున్నారు. చాలా పొరపాటండి. నువ్వు దేవుని వెలుగులో ఉండి 10 రూపాయలు సంపాదించిన గాడ్ విల్ బ్లెస్ ద 10 రూపీస్. ఆ 10 రూపాయలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు అనేక మంది డబ్బు ఎలా ఉందంటే శాపానికి గురైపోయిందండి. అందుకనే చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. గమనిస్తున్నారా? దేవుని వాక్యం రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. ఎవరి గురించి అండి మాట చెప్పింది? దేవుని వెలుగులో ఉండేవారి గురించి. దేవుని వెలుగులో ఉండేవాడు దేవుని మాట వింటాడు, ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడతాడు, నడుస్తాడు. అలాంటి వ్యక్తి యొక్క కష్టార్జితం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఈరోజు అనేక మంది దేవుడిచ్చే నిజమైన దీవెనలను పొందుకోలేకపోతున్నారండి. కారణం ఏమిటి అని చెప్పంటే ఆ చీకట్లో నుంచి రావడానికి ఇష్టపట్టల్లా. అబ్రహాం పాపం ఎంతో ప్రార్థన చేశాడు. ఎవరి గురించి? ముందు సొదొమ గొమొర్రా అంతటి గురించి ప్రార్థన చేశాడు, కుదరలేదు. కనీసం లోతు కుటుంబం అన్నా కాపాడబడుతుందని చెప్పినని లోతు కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థనను బట్టి, లోతులో ఉన్న కొద్దో గొప్ప ఆ నీతిని బట్టి
దేవుడు ఏం చేశాడు? లోతు కుటుంబాన్ని రక్షించటానికి సిద్ధపడ్డాడు. గమనించండి జాగ్రత్తగా. దేవాది దేవుడు తన దేవదూతలను పంపించాడు. లోతుని అతని కుటుంబాన్ని రక్షించటానికి పంపిస్తే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళిపోయేంత వరకు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు నేను ఈ సొదొమ గొమొర్రా నాశనం చేయలేను అని చెప్పి అన్నాడంటే, నిజంగా దేవుడు మాటకి ఎంత కట్టుబడి ఉండే గొప్ప దేవుడో అర్థం చేసుకోవాలండి మనం. ఎంత కృప కలిగిన దేవుడా అని చెప్పని అర్థం చేసుకోవాలి మనం. లోతు, అతని పిల్లలు, అతని భార్య వెళుతున్నారు. కానీ లోతు భార్య, దేవుడు ఏమని చెప్పాడు? మీరు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి, వెనక ఏం జరుగుతుందో దాని గురించి ఏమాత్రం కూడా మీరు వెనక్కి తిరిగి, దాన్ని బట్టి వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబితే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. నాశనం అయిపోయే ఆ సొదొమ వైపు తిరిగింది. ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె జీవితం అక్కడితో ముగిసిపోయింది. గమనిస్తున్నారు? ఈరోజు అనేక మంది నాశనం అయిపోయే పరిస్థితుల వైపు చూసి ఏదో పొందుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మనిషిని అవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తాయి? మరణంలోకి తీసుకెళ్తాయి, నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్తాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, లోకము దాని ఆశయు గతించును. గమనిస్తున్నారా? ఆకర్షణలన్నీ కూడా తాత్కాలికమైనవేనండి. ఈరోజు ఎంతమంది ధనవంతులు చనిపోలేదండి? వాళ్ళందరూ కార్లు, బిల్డింగ్లు, వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా పట్టుకొని పోయారా అండి? పోలేదు కదా. మరి మనం ఎందుకు ఆలోచించట్లా దాని గురించి? దేవునికి ఎందుకు భయపట్టల్లా? ఆయన మాట విని ఎందుకు స్పందించట్లా? దేవుడు చెబుతున్నాడు, మృతుల్లో నుండి నువ్వు లే, నిద్రిస్తున్న నీవు మేల్కో. అనేక మంది నిద్రపోతున్నారండి ఈరోజు. లైవ్లు దేవుడు ఎంతో అవకాశం ఇస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఏమిటి నిద్రపోవటం అంటే? ఒక ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఉండదు, దేవుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి భయముతో వణుకుతో జీవితాన్ని సరిచేసుకోవడం ఉండదు. వార్తనలు పెట్టుకొని దాన్ని బట్టి హైరాణ పడిపోతూ ఉంటారు, హడావడి పడిపోతూ ఉంటారు. రాజకీయాలు వస్తే దాన్ని బట్టి హడావడి పడిపోతూ ఉంటారు, హైరాణ పడిపోతూ ఉంటారు. ఏమండి మనం వినాల్సింది ఎవరి మాటలు? ప్రపంచంలో ఎంత భయంకరమైన అలజడి జరుగుతూ ఉంటే, భయంకరమైన కలవరంతో ఉంటే మనం చేయాల్సిందేంటి? నిద్రిస్తున్న నీవు మేల్కోవాలి. ఇప్పటిదాకా నిద్రపోతున్నావు కాబట్టి జీవితం కూడా ఎలా ఉంది? నీ జీవితంలో ఎటువంటి ఫలము లేదు. దేవుడు ఆశించే ఏ మంచి ఫలము లేదు. దేవుని కృపను బట్టి ఇంకా నేను బ్రతికున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఏ మంచి ఫలము లేదు. ఎందుకు లేదు? నిద్రపోతున్నాం కనుక లేదు. ఆసక్తి లేదు. అందుకే దేవుడు అన్నాడు, మేల్కో. ఇదిగో దేవుని వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. నువ్వు మేల్కొంటే, మృతుల్లో నుండి లేస్తే నువ్వు బ్రతుకుతావు. మృతుల్లో ఉన్న నీవు నా శబ్దము వింటే, నా మాట వింటే, నా మాటకి స్పందిస్తే నువ్వు లేస్తావు. ఎలా లేస్తావు తెలుసా? ఒక నూతనమైన సృష్టిగా లేస్తావు, నూతనమైన శక్తితో లేస్తావు, నూతనమైన ప్రణాళికలతో లేస్తావు, నూతనమైన జీవితంతో లేస్తావు, నూతనమైన సాక్ష్యంతో లేస్తావు. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పేసానని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏం చేస్తున్నాం మనము? ఆయన మాట వింటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన మాటను బట్టి స్పందిస్తున్నామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యంలో తర్వాత భాగాన్ని కూడా మనం చూసినట్లయితే ఇదే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనము, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చూసారా? నువ్వు వెలుగులో ఉంటే నిన్ను బట్టి అనేక మంది రక్షించబడతారు, రక్షించబడాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్నామే, మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. నాకైతే గుండెల నిండా బాధ, గుండెల నిండా దుఃఖము. ఎందు గురించి అని చెప్పానంటే, ఎంతోమంది నశించిపోతున్నారు, కానీ ఎంతవరకు ప్రజల్ని రక్షించగలుగుతున్నాము అనే బాధ నాలో చాలా ఉంది. నేను దేవుని ఎదుట అదే
ప్రార్థన చేస్తాను, అదే దుఃఖపడతాను. దేవుడు చెబుతున్నాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు వెలుగులో ఉన్నట్లయితే జనములు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. హల్లెలూయా. సామాన్యులు కాదంట, రాజులు కూడా వస్తారంట. ఎవరిని బట్టి? నీలో ఉండే వెలుగును బట్టి. ఆ వెలుగు ఎవరిది? ప్రభువుది. హల్లెలూయా. మన జీవితంలో వెలుగుంటే అనేకులు, సామాన్యులు రక్షించబడతారు, గొప్పవారు కూడా రక్షించబడతారు. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం అదే కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేదే కదా దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఈరోజు ఎంతమంది అండి నిర్లక్ష్యంగా జీవిస్తున్నవారు, పరిస్థితులు ఎంత తలక్రిందులు అయిపోతున్నారు సరే దేవునికి రోజు రోజుకి దూరం అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు తెలియపరుస్తున్నా సరే క్రియల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చేసిన తప్పులే చేస్తూ మళ్ళీ చేస్తూ దేవుని కోపాన్ని రేపేవారు ఎంతోమంది ఉన్నారు. పాపములోనే, పాపం వలన వచ్చే పర్యావసానాల్లోనే బ్రతుకుతున్నవారు, ఆత్మీయంగా మృతి చెందిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు అలాంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని కొరకు బ్రతికే అవకాశం, దేవునికి మహిమకరంగా బ్రతికే అవకాశం, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతికే అవకాశం దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈరోజు వాక్యం వింటున్నామే అంటే అర్థం ఏంటి? వాక్యం వింటున్నామంటేనే దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పిన అర్థం, వచ్చాడు అని చెప్పిన అర్థం. లేకపోతే నువ్వు ఈ మాటలు వినటానికి బ్రతికుండవు. వింటున్నారా? కాబట్టి ఈరోజు పరిస్థితులు ఎలాగున్నా సరే ఆ పరిస్థితులు ఏం తెలియపరుస్తున్నాయి? ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభు రాకడనే సూచిస్తున్నాయి. ఇలాంటి భయంకరమైన దినాల్లో భూమిని చీకటి కమ్ముచున్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాంటి భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి? ఆయన స్వరము వినాలి. ఆయన స్వరము విని నిద్రిస్తున్న మనము మేల్కోవాలి, మృతుల్లో ఉన్న మనము లేవాలి. ఆయన మాటకు విధేయత చూపించడానికి, ఆయన మార్గంలో నడవటానికి, ఆయన చిత్తము చేయడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మీరు నేను ఆ విధంగా నిశ్చయించుకుంటామో, జీవిస్తామో, మన జీవితం మన కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది, మన సంఘానికి దీవెనకరంగా ఉంటుంది, మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఎంతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నదని మీరు తెలియపరిచారు. అయితే యెహోవా నీ మీద ఉదయించెను అని ప్రభువా మీరు మాకు తెలియపరుస్తున్నారు. యెహోవా మహిమ నీ మీదకి వచ్చి ఉన్నది అని ప్రభు మీరు సెలవిస్తున్నారు. దేవా, వాక్యము ద్వారా మీ వెలుగును ఆయన మా మీద ప్రకాశింపజేస్తూ ఉన్నారు. మీ వాక్యం వింటున్న మేము చీకటిని ప్రేమిస్తూ, చీకట్లోనే జీవిస్తూ, చీకట్లో పర్యావసానాల్ని, పాపం వల్ల వచ్చే పర్యావసానాలు అనుభవిస్తూ చీకట్లో మరణించేవారిగా మేము ఉండక మీ వెలుగులోనికి, మీ మహిమలోనికి ప్రభువా మేము వచ్చి మీకు మహిమకరంగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని, భయంకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా మీరే ప్రభువా మీ వెలుగులో మమ్మల్ని ఉంచి దేవా, మీకు నా తండ్రి నమ్మకస్తులముగా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని, మా దేశమును, మా రాష్ట్రమును, మా సంఘాలను, మా ప్రాంతాలను దర్శించి స్వస్థపరచమని, మీ వెలుగుని మా మీద ప్రకాశింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా దినహారమును మాకు దయచేయండి, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి, శోధనలోనికి తేక కీ నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మనల్ని సంరక్షించునుగాక. ఆమేన్.